మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? మీరందరూ బాగుండాలని, పిల్లలు బాగుండాలని, ఆరోగ్యాలతో దైవ దీవెనతో మీరు వర్ధిల్లాలి అని మీ కొరకు మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. రండి, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు విందాం. ఈరోజు మనం కీర్తన 95వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, చూడండి ఇక్కడ ఏమని రాస్తుందో. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఎంత చక్కని మాట అండి. రండి, నమస్కారము చేసి సాగిలపడదాం. రండి, మనం నమస్కారం చేద్దాం, సాగిలపడదాం. కీర్తనాకారుడు పిలుస్తున్నాడు, భక్తుడు అడుగుతున్నాడు, మీరు రండి, మనం నమస్కారం చేద్దాం, మనం సాగిలపడదాం, మనం ఆరాధన చేద్దాం, మనం పూజిద్దాం, మనం స్తుతిద్దాం, మనం పొగుడుదాం, స్తుతి ఆరాధన సమర్పిద్దాం. రండి, నమస్కారం చేసి ఆరాధన చేస్తాం, సాగిలపడదాం. ఎవరికి? అది కూడా చాలా ముఖ్యమేగా. ఎవరికి చేద్దాం ఆరాధన, ఎవరికి చేద్దాం నమస్కారం? ఈ వచనంలోనే అన్నాడు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అన్నాడు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని. అంతేగా, ఎవరండి మనల్ని సృజించింది? మనల్ని ఎవరు నిర్మించారు? మనం పుట్టటానికి, ఇలా ఉండటానికి ఎవరు కారణం? దేవుడు. దేవుడు దేవుడే. మా అమ్మ మా నాన్నండి అనకండి. అసలు అమ్మా నాన్నని ఎవరు సృజించారు? వాళ్ళమ్మా నాన్న అందామా? మరి వాళ్ళమ్మా నాన్నని అలా మనం చెప్పుకుంటా పోతే ఆదాము హవ్వల దగ్గర మనం ఆగాలి. వాళ్ళని అడిగి మీరు ఎలా జన్మించారు అంటే మా అమ్మ మా నాన్న అనలేరు వాళ్ళు. దేవుడే. దేవుడేగా. ఇక వారికంటే ముందు తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పండి? కనుక మనం ఎవరి ద్వారా పుట్టినా మనలను సృజించింది మాత్రం, మనలను పుట్టించింది మాత్రం దేవుడే. 100వ కీర్తన కూడా మీరు తర్వాత చక్కగా చదువుకోండి. ఆ కీర్తనలో ఉంటుంది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, ఆయన మేపే గొర్రెలం అని ఉంటుంది. ఆయనే మనలను పుట్టించాడు. అమ్మా నాన్న గర్భంలోనికి ఎవరు పంపించారు? మన జన్మ కారణం ఎవరు? కేవలం దేవుడే. కేవలం దేవుడే. ఆయన సన్నిధిని కదా మనం ఇప్పుడు మోకరించాలి. ఆయన ఎదుట కదా మనం సాగిలపడాలి. ఆయనకి కదా మనం నమస్కారం చేయాలి. ఆయనకి కదా మనం ఆరాధన సమర్పించాలి. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, మీరు రండి, మనం నమస్కారం చేద్దాం, సాగిలపడదాం, ఆరాధన చేద్దాం. ఎవరయ్యా అంటే మనలను సృజించిన యెహోవా సన్నిధిలో అలా చేద్దామన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? దేవునికి నమస్కరిస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవునికి వందనాలు చెప్తున్నావా? దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? ఆయనకు మాత్రమే నువ్వు ఆరాధన చేస్తున్నావా? నీ స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనకు ఆయన ఒక్కడే అర్హుడుగా ఉన్నాడా? ఆయన ఎదుటే సాగిల పడుతున్నావా? ఈనాడు చాలామందిని మనం గమనించినప్పుడు దేవుని సన్నిధి వదిలేసి మనలను నిర్మించిన దేవుని పాదాలు పక్కన పెట్టి ఆయన ఎదుట సాగిల పడకుండా మనుషుల ఎదుట సాగిల పడేవారు ఉన్నారు. మనుషుల కాళ్ళకు దండం పెట్టడం, మనుషుల కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేయటం,
లోకంలో జరుగుతూనే ఉందిగా. మనిషి దేవుడా, నిన్ను సృజించింది, నిన్ను పుట్టించింది, నువ్వు ఏ మనుషుడికైతే సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నావో ఆ మనిషా? లోకంలో ఎక్కడ చూసినా మనుషుల ఆరాధనలే ఉన్నాయి. మనుషుల్ని ఆరాధించటం, మనుషుల ఎదుట సాగిలపడటం. విచిత్రమైన విషయం చెప్పనా? లోకం దాకా చెప్పుకుంటున్నాం, మన క్రైస్తవ్యంలో కూడా చాలామంది మనుషులకే దండం పెట్టే వాళ్ళు ఉన్నారు, మనుషుల కాళ్ళకే నమస్కరించే వాళ్ళు ఉన్నారు. మనుషుల్నే కొనియాడుతూ మనుషుల్ని ఆరాధన చేస్తున్నారు. మనిషే వారికి ఒక ఆరాధన వస్తువుగా మారిపోయాడు సుమా. ఎంతమంది పాస్టర్ గారు వాళ్ళు ఈ రోజున కాళ్ళకు దండాలు పెట్టించుకుంటున్నారు. ఏదో వచ్చినటువంటి వారు భక్తిభావంతో త్వరగా వాళ్ళ కాళ్ళ దగ్గర వంగితే, అయ్యయ్యో వద్దు, ఈ పని చేయకూడదు, నేను మీలాంటి ఒక సామాన్యమైనటువంటి మనిషిని. ఆ మాటలు పేతురు గారు అన్నారు. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయాన్ని చదివితే కొర్నేలితో పేతురు గారు ఆ మాట అన్నాడు. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలోనికి మనం వెళ్తే యోహాను గారు కూడా దూత ఎదుట సాగిలపడితే దేవదూత చెప్పాడు, వద్దు సుమి, నేను మీలాగా సామాన్యమైనటువంటి వాడిని, మీతో సమానుణ్ణి, దేవునికే నమస్కారం చేద్దామన్నారు వీళ్ళందరూ. కానీ ఈ రోజున ఎవరైనా విశ్వాసులు త్వరపడి పాస్టర్ గారు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే మంచిది కదా అని కాళ్ళ దగ్గర వంగి నమస్కారం చేస్తుంటే హాయిగా స్వీకరిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. ఏం పర్వాలేదు, నమస్కారం బాగా చేసుకో, మళ్ళీ వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఆరాధన చేసుకో అన్నట్టుగా దాన్ని అంగీకరిస్తున్నారు. కనీసం అమ్మ అలా చేయకూడదు, తప్పది, నేను నీలాంటి ఒక సామాన్యమైన మనిషిని, ఏదో దేవుడిస్తే నేను వాడబడుతున్నాను ఆయన కృప ద్వారా, ఆయన ఇచ్చిన వాక్యం ఇది, ఆయన మాటలు మీకు ప్రకటించానే కానీ నేనేమి పైనుంచి దిగొచ్చిన వ్యక్తిని కాదు, దేవుణ్ణి కాదు, నన్ను కాదు మీరు ఆరాధన చేయాల్సింది, నాకు కాదు మీరు నమస్కారం చేయాల్సింది, దేవుడికే చేయండి అని అడ్డగించకుండా ఉండేవారు ఉన్నారు. చాలామంది అడ్డగిస్తారు, వద్దొద్ద తప్పని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేనైతే ఏనాడు అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఏ రోజు కూడా ఒక్క వ్యక్తిని కూడా నేను అలాంటి పని చేయటానికి నేను అంగీకరించలేదు, ప్రోత్సహించలేదు. నీళ్లు తెచ్చి ఏదో నా కాళ్ళు గడిగేసి ఏదో చేసేస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు మా పల్లెటూరు వాతావరణాల్లో. చాలా తప్పమ్మది, అలాంటివన్నీ ఏమీ పెట్టుకోకూడదు. పాదపరిచర్య వేరు, ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవటం పాదపరిచర్య అంటామే, అది వేరు. అలా రెండు వైపులా చేస్తాం కాబట్టి దేవుని మాటను బట్టి అది వేరు. కాదండి, ఏదో మేము బ్రహ్మాండమైనటువంటి ఒక కొత్త పాత్రలో నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు గడగాలనుకుంటున్నామని నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా పెద్ద తప్పమ్మా, నాకు అలా చేయకూడదు, నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు, ఎప్పుడు నేను అంగీకరించలేదు. ఎంత పెద్ద మిస్టేక్ అండి ఇది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ దైవజనుడు కాళ్ళ దగ్గర వంగి నమస్కారాలు చేయటం కానీ, ఏ మనిషి దగ్గర సాగిలు పట్టం కానీ నువ్వు చేయకూడదని ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను. నువ్వు విశ్వాసివి, దేవుని బిడ్డవి, యెహోవాకు నమస్కారం చేయి, యేసయ్యకు నమస్కారం చేయి, దేవుని ఎదుట సాగిలపడు. ఆయనే నిన్ను పుట్టించాడు, ఆయన మనలను సృజించాడు. గుర్తుపెట్టు. కొంతమంది చనిపోయినటువంటి భక్తుల సమాధులకి దండాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏదో లోకంలో జరుగుతూ ఉంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే లోకంలో వాళ్ళకి తెలియదు కనుక. ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరికి ఏదో నమస్కారం చేసి దండాలు పెట్టే అలవాటు ఉంది కాబట్టి సరే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. ఈనాడు చాలామంది ప్రభువుని నమ్మిన వారు కూడా భక్తుల సమాధుల దగ్గరికి వెళ్ళి వారికి దండాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, వారికి నమస్కారం చేస్తున్నారు. అబ్బో ఎంత గొప్ప సేవ చేశాడండి ఈ పాస్టర్ గారు, ఆయన సమాధి అంటని అక్కడే దండం పెట్టుకొని అక్కడే చంపలేసుకొని సమాధికి ఆరాధన చేస్తున్నారు ఆ చనిపోయినటువంటి వ్యక్తికి. దైవజనుడే కానక్కర్లేదండి, ఒక సామాన్యురాలు చనిపోయినా అమ్మో ఈ తల్లి ఎంత గొప్పగా మరి దేవుళ్ళో ఉందో, పెద్ద పాస్టర్ గారి తల్లి, పెద్ద పాస్టర్ గారి తండ్రి అంటూ సేవకుల తల్లిదండ్రుల సమాధులకి, సేవకుల సమాధులకి దండాలు పెట్టి ఆరాధనలు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇది ముమ్మాటికి ఎంతో 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 పెద్ద తప్పిది. దయచేసి ఇలాంటి పొరపాటు మీరు చేయకూడదు. ఒకవేళ సమాధి దగ్గరికైనా వెళ్తే ఫలానా దైవజనుడు సమాధి
ఫలానా భక్తురాలు సమాధిని చూడండి, అంతవరకే. వారు చేసినటువంటి సేవ ఏదైనా ఉంటే గుర్తు చేసుకోండి, ఇంత అద్భుతమైన సేవ చేశారు కదా వీళ్ళు అని చెప్పి, అంతే. ఆ సమాధికి దండాలు పెట్టడం, ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని ఆరాధన చేయటం, ఇక ఇంతకంటే మించినటువంటి భక్తురాలు లేదు, ఇంతకంటే మించిన భక్తుడు లేడు అనుకుంటూ వారికే సాగిలపడటం, చిన్నపిల్లలను వారి ముందే సాగిలపడేటట్టు చేసి దండం పెట్టేటట్టుగా చేయటం, సమాధులకి ఆరాధనలు చేస్తున్నారు, చనిపోయిన శవాలకి దండాలు పెడుతున్నారు. మీ పిల్లలను తీసుకెళ్ళి అలా ఎందుకు చేపిస్తారు? మీరు అలా చేస్తున్నారు, మీ పిల్లలను కూడా సమాధులకను చనిపోయిన వారికి దండం పెట్టిస్తున్నారు. ఎంత భక్తిపరుడైనా ఆ వ్యక్తి దేవుడు కాదు సుమా. మనం సాగిలపడి దండం పెట్టాల్సింది, నమస్కారం చేయాల్సింది కేవలం యేసు ప్రభువారు ఒక్కడికే. ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయనే స్తుతికి పాత్రుడు. మీరు ఏ మనిషికి నమస్కరించొద్దు, ఏ సమాధికి కూడా నమస్కారం చేయొద్దు. మా ఆత్మీయ తండ్రి యేసన్న గారి గురించి ఒక్క మాట చెప్పనా? గోరంట్లలో అద్భుతమైనటువంటి పరిచర్య, కావలసినంత విశాలమైనటువంటి స్థలం. ఆయన సమాధి ఆ మందిర ఆవరణంలో ఎక్కడ పెడితే వద్దంటారు, ఎక్కడ పెడితే కుదరదు, బ్రహ్మాండంగా పెట్టవచ్చు. కానీ గోరంట్లలో అందరూ, చనిపోయిన వారు అందరూ కూడా సమాధి చేయబడే ఒక సామాన్యమైనటువంటి సమాధి దొడ్డిలో యేసన్న గారు కానీ, యేసన్న గారు అక్కగారు ఆత్మీయ తల్లి మేరక్క గారు కానీ, వారి సమాధులు, మరికొందరు భక్తులైనటువంటి మంచి దైవజనుల సమాధులన్నీ కూడా గోరంట్లలో సామాన్యమైనటువంటి సమాధి దొడ్డిలో ఉన్నాయి. దైవజనులు యేసన్న గారి సమాధి కూడా మరి అంత గొప్ప సేవ, అలాంటి దైవజనుల్ని ఈరోజు చూడగలమా అనుకుంటాం మనం. అంత గొప్ప సేవ చేసినటువంటి ఆ దైవజనుడు, నేను చనిపోతే సామాన్యమైనటువంటి సమాధుల దొడ్డిలోనే మీరు పెట్టండి, మీరిక్కడ మందిరం దగ్గర సమాధి చేయొద్దని చెప్పారు ఆ దైవజనులు. నా ఆత్మీయ తండ్రి యేసన్న గారు, నేనున్నాను సమాధి కార్యక్రమంలో. గోరంట్లలో సామాన్యమైనటువంటి సమాధుల మధ్యలో, సమాధుల దొడ్డిలో అక్కడే ఒక సామాన్యమైన రీతిలో పాతి పెట్టబడ్డారు. ఎందుకు అక్కడ సమాధి చేయబడ్డారంటే, ఒకవేళ ఇక్కడ మందిరం దగ్గర కనుక అయితే ఆయన చేసిన సేవకి, ఆయన మీద ప్రజలకున్న ప్రేమకి ఆయన్నే దండం పెట్టి ఆరాధిస్తారని, అసలాయన ముఖం మరుగైపోతుందని, అసలాయనికి అంటే దేవునికి చెందవలసిన మహిమ, ఆరాధన, ఘనత నాకొచ్చేస్తుంది, ఒక చనిపోయినటువంటి శవానికి లేక ఒక సమాధికి ఆరాధన జరుగుతుంది, అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదని, నిజంగా మరి అలాంటి పని ఆ దైవజనులు యేసన్న గారు చేయించారు అంటే, ఇంత ఆలోచన చేయగలిగారు అంటే ఎంత గొప్ప దైవజనుడండి. ఆయన నా ఆత్మీయ తండ్రి అని చెప్పుకోవటానికి నేను ఎంత గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నానండి. ఎంత అద్భుతమైన ఆలోచన అండి అది. ప్రియ దేవుని బిడ్డ, ముగించే ముందు ఒక్క మాట, దయచేసి సమాధులను ఆరాధించొద్దు, చనిపోయినటువంటి భక్తులను ఆరాధించొద్దు. మంచి సేవ చేసిన వ్యక్తి మీద ప్రేమ, అభిమానం ఉంటే ఉండనిద్దాం, అది వేరు. ఆరాధన చేయొద్దు, నమస్కారాలు చేయొద్దు, చనిపోయిన వారి ఫోటోలకు దండాలు పెట్టొద్దు, సేవకుల ఫోటోలకి. బ్రతికున్న ఏ సేవకుడికైనా మనిషికైనా కాళ్ళ దగ్గర వంగి నమస్కారాలు చేయొద్దు. మరి ఏం చేయాలయ్యా అంటారా? ఇప్పుడు దాకా అదే చెప్పుకుంటున్నాం. రండి, ఎంత చక్కని మాట చూడండి. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం, ఆయన్నే ఆరాధన చేద్దాం, ఆయన్నే స్తుతిద్దాం, ఆయన్నే ఘనపరుద్దాం, మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లిద్దాం. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. ఈ ఒక్క విషయంలో నువ్వు బలమైన తీర్మానం కలిగి ఉండు, దేవుణ్ణి ఆరాధించు. ఇక ఆయన్ని ఆరాధిస్తూ ఉండగా కలిగే ప్రతి దీవెన నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రజలతో మీరు మాట్లాడుతూ వస్తున్న అమూల్యమైన మాటల కొరకు పొందుతారు. విత్తబడిన సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి, తోడై ఉండండి. మిమ్మల్ని మాత్రమే ఆరాధించినప్పుడు, ఘనపరిచినప్పుడు, నమస్కారం చేసినప్పుడు, మీకే నమస్కరించి పూజించినప్పుడు కలిగే ప్రతి దీవెన ఇవ్వండి. సమాధులకి కానీ, చనిపోయిన వారికి కానీ, మనుషులకి కానీ ఆరాధించకుండా, సాగిలపడకుండా మిమ్మల్ని ఆరాధించి వర్ధిల్లే కృప దయచేసి మహిమ పొంది యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ తోడై ఉండును గాక. ఆమేన్.